గుడ్ ఈవినింగ్. అమెరికా ఇజ్రాయెల్ బంధానికి బీటలు పడుతున్నాయా? హమాస్పై పోరు కోసం వాషింగ్టన్తో రిలేషన్ తెంచుకునేందుకు నెతన్యాహు సిద్ధపడుతున్నారా? ట్రంప్ సైతం అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారా? లైన్ క్రాస్ చేస్తే తమ మద్దతు ఉండదని వార్నింగ్ ఇచ్చారా? అవునని అంటోంది ఇంటర్నేషనల్ మీడియా. బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న ట్రంప్ నెతన్యాహు మధ్య గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? మిడిల్ ఈస్ట్లో నమ్మకమైన మిత్రదేశాన్ని అమెరికా వదులుకుంటోందా? ఆ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరు లీడర్లు రాసుకుని పూసుకుని తిరిగారు. తాము బ్రదర్స్ అని కూడా ఢంకా బజాయని చెప్పారు. కలిసి శత్రువుపై యుద్ధానికి దిగేందుకు ప్లాన్లు గీశారు. అంతేనా? ఓ నాయకుడి శత్రువులకు మరో నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు. నేడు ఆ ఇద్దరి బంధానికి బీటలు పడ్డాయి. దోస్తీలో ఎక్కడో తేడా కొడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండేవాడు అంటూ డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. సోమవారం నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో వాడివిడిగా మాట్లాడారని, లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన తీవ్రంగా విమర్శించారని అంతర్జాతీయ మీడియా యాక్సియోస్ కథనం వెల్లడించింది. లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు తెలుస్తోంది. బీరుటు దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే లెబనాన్పై దాడులు చేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. దీంతో నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. టెలవీవ్ చర్యలు ఇరాన్తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారట. అయితే నెతన్యాహు ప్రకటన అందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగితే హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంటా ఉన్నారు. ఒకరికేమో యుద్ధంలో గెలవడం ఇష్టం. ఆ యుద్ధాన్ని ఎలా అయినా ఆపేసి తానే గ్లోబల్ లీడర్ అనిపించుకోవడం ఇంకొకరికి సరదా. యుద్ధాన్ని ప్రారంభించింది ఆ ఇద్దరే. ఇప్పుడు యుద్ధాన్ని చెరవైపు లాగుతున్నారు. భౌగోళిక రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ఇద్దరు మిత్రుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఆ ఇద్దరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇప్పటి వరకు ఒకే బాటలో నడిచిన దోస్తుల మధ్య ఇరాన్ యుద్ధం ఒక పెద్ద చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఎస్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ బంధానికి బీటలు వారుతున్నాయా? హమాస్పై పోరు కోసం వాషింగ్టన్తో రిలేషన్ తెంచుకోవడానికి సైతం నెతన్యాహు సిద్ధపడుతున్నారా? ఎవరికి ఏం జరగబోతోంది? ఎవరు నష్టపడుతున్నారు? అలాగే ఎవరికి లాభం? ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటు విశ్లేషణ అందించడానికి బండారు రామ్మోహన్ రావు సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్ ఏమిటి సార్ ఈ కొత్త వార్త? ఏమిటి వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ రావడం ఏంటి? అసలు ఎక్కడ పొసగలేదనుకోవచ్చు. ఏం జరిగింది సార్ అసలు? కొత్త వార్త ఏం కాదు రమణబాబు గారు, ఇది మొదటి నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ఎప్పుడైతే 2025లో బట్ అంటే ఇద్దరు కలిసి దాడులు చేస్తున్నారు కదా సార్, చాలా కలిసి సమావేశాలు, కలిసి స్టేజ్లు పంచుకోవడాలు. కూడా చెప్తాను. 2025లో 12 రోజులు యుద్ధం జరిగింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. అప్పుడు అమెరికా వాళ్ళు కాలే, అంటే పరోక్షంగా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి పేల్చింది అమెరికా కదా. లాస్ట్ లో ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతా అన్నాక బంకర్ల మీద దాడి చేసింది నిలువున క్షిపణులతో. అప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలకు సంబంధించి యురేనియం ఉందని చెప్పి లాస్ట్ రోజు దాడి చేసింది అమెరికా. ఇది ఇరాన్ కూడా చెప్పకూడదు కదా. అప్పుడే మొదలైంది ఇద్దరి మధ్య యుద్ధం. ఎందుకంటే మేము ఆపుతా అంటే మీరు ఎందుకు దాడి చేసింది. రెండోది ఏమైంది, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత మొన్నటికి మొన్న ఏది రెండోసారి ఇప్పుడు ఈ 4 నెలల యుద్ధం చూసి ఫిబ్రవరి 20 అంటే మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా సగం పోయింది. కనుక ఈ 2.5 నెలల యుద్ధం చూసుకుంటే కాల్పుల విరమణ అని అమెరికా ప్రకటిస్తే మీరెవరు ప్రకటించాలని చెప్పి ఇటుపక్క ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్, అటుపక్క లెబనాన్ మీద దాడి చేసింది. చూసినాం కదా మనం. అంటే వీళ్ళ మాట వినలేవాళ్ళు కదా. ఎందుకంటే పాకిస్తాన్ లో అదైతే మనకు సంప్రదింపులు లేకుంటే మన చర్చలు జరుగుతుంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నది. ఈ మాట అమెరికా మాట ఆనాడు కూడా వినలే. సమస్య ఏంటంటే రెండోసారి యుద్ధం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఇక భుజాల మీద తుపాకి పెట్టుడు కాదు, మేమే డైరెక్ట్ దిగుతామని చెప్పి 28 ఫిబ్రవరి నాడు అమెరికానే డైరెక్ట్ దిగింది కదా. ఇజ్రాయెల్ కన్నా ముందు అమెరికానే దిగింది. ఏది మన బంకర్ల మీద దాడి చేసి 44 మంది మన అలీ ఖొమైనీ చనిపోయినప్పుడు 44 మంది చనిపోయినప్పుడు డైరెక్ట్ గా అమెరికానే దాడి చేసింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆరోపణ ఏంటంటే, నెతన్యాహు ఆరోపణ ఏంటంటే మీరు బాగానే ఉన్నారు, యురేనియం ఎవరికి అప్పచెప్పకపోయినా సరే అంటున్నారు,
రేపు పొద్దున ఇరాన్ నాకు శత్రు దేశం కదా, ఇరాన్ పక్కలో బలంగా నాకు ఉంటది కదా, దూరమే చాలా దూరం వాడిద్దరి మధ్య, కానీ ఉంటది కదా, రేపు ఇరాన్ తో నేను నష్టపోతా కదా, మీరిద్దరు ఎట్లా ఒప్పందం కుదుర్చుకుంటారని నెతన్యాహు వాదన. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఇప్పటికే యుద్ధంతో చాలా నష్టపోయినాం, దాదాపు 8,9 కోట్ల రూపాయలు నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా ఈ నేపథ్యంలో సార్ మధ్యలో పాకిస్తాన్ దూరింది మళ్ళీ. అవును, పాకిస్తాన్ ఇప్పుడు దూరం కాదు, మన 21 గంట చర్చ జరిగింది కదా, మొదటి చర్చలు జరిగినప్పుడే పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించే బదులు రెచ్చగొట్టి చర్య చేసింది. ఇజ్రాయెల్ దుర్మార్గం అంటే చంపమంది కదా, ఇజ్రాయెల్ ధీటుగా జవాబు ఇచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు రావాలంటే ఈ వ్యాఖ్యలు వెనక తీసుకుంటే వస్తాడు, లేకపోతే లేదని చెప్పి అమెరికా మీద గురి పెట్టింది. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి గాని, లేకుంటే ఆసిఫ్ మునీర్ గాని, లేదా సైన్య అధ్యక్షుడు గాని బేషరతుగా క్షమాపణ చెప్పారు, మేము ఆ మాట అనాల్సి లేకుండా అన్నారు. కనుక ఇజ్రాయెల్ మనకు తగ్గి పోని మాట్లాడుండి అన్నారు. ఇప్పుడు ఈ మొత్తం చర్చలలో అమెరికా ఇరాన్ మధ్యన ఒప్పందం కుదురుతుంది, ఇక్కడ ఇజ్రాయెల్ లేదు ఇందులో. అందుకనే వస్తున్న సమస్య, మీ ఒప్పందంలో మేము లేం కదా, మా పని మేము చేస్తామని ఇజ్రాయెల్ అంటుంది. మీ పని మీరు ఎట్లా చేస్తారు, నేను చెప్పినప్పుడు యుద్ధం చేయాలని, నేను చెప్పినప్పుడు ఊరుకోవాలని అమెరికా అంటుంది. అమెరికా ద్వంద్వ ధోరణి. ఇజ్రాయెల్ది ఇప్పుడు కరెక్ట్, ఎందుకంటే అమెరికా చేస్తున్న పని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ సరికి చెప్పి చేయలేదు. ఇజ్రాయెల్ ఒక రకంగా తన పప్పెడుగా వాడుకున్నది. కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ తిరగబడడానికి కారణం ఏంటంటే, మంచి పెద్ద నియంత నెతన్యాహు తక్కువడేం కాదు, మొత్తం మానవహరణ చేసిన వల్ల ఫస్ట్ సమస్య లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అమెరికా రెండు రకాలుగా, ఇప్పుడు ఇటు దోస్తీ చేసి వీళ్ళతో యుద్ధం చేయమన్నది, వెనక ఉండి యుద్ధం చేసిన తర్వాత వీళ్ళే మళ్ళీ యుద్ధం మొదలుపెట్టి అమెరికాను మొదలుపెట్టింది. ఇప్పుడు వెనక్కి తీసుకునే పందంలో ఇజ్రాయెల్ విస్మరించి మీరు ఒప్పందం చేసుకుంటున్నారు అని ఇజ్రాయెల్ ఆరోపణ. దానివల్ల ఇద్దరి మధ్యన వస్తుంది. ఇక అమెరికా అధ్యక్షుడు మాటలు అంటారా, కోపం వస్తే కొరికి చంపుతాడు, ప్రేమ వస్తే గౌరవించుకుంటాడు. ఖచ్చితంగా ఈ విషయం మాట్లాడుకోవాలి సార్. అంటే ఎవరిపై పడితే వాళ్ళతో ప్రతిరోజు తెల్లారు లేచిన వెంటనే సరికొత్త వ్యాఖ్యలతో విరుచుకుపడేటువంటి ట్రంప్ వ్యాఖ్యల గురించి, ట్రంప్ బిహేవియర్ గురించి తెలియదు కాదు నెతన్యాహుకి. సరే అయితే నేను కానీ లేకపోతే ఇప్పటికే నువ్వు జైల్లో ఉండేవాడివి. ఇలాంటి వార్నింగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆగ్రహం తెప్పించుంటాయి. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, యూరోపియన్ యూనియన్ మొత్తం అంతా అదే నాటో కూటమి పిరికి పందలు మీరు అందరు. అమెరికా లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పిండు, ఏమైంది? సేమ్ అదే మాట ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాడు. ఏది ఇజ్రాయెల్తో అదే మాట అంటున్నాడు, నేను లేకపోతే నువ్వు జీరో, ఒకటి నా పక్కన ఒకటి అయితే నేను ఒకటి అంటున్నాడు ఆయన కదా. అట్లానే ఎందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్య గురించి దుర్మార్గం వ్యాఖ్యలు చేయలేదా? అసలు ఎవరి గురించి చేయాలి చెప్పండి? వారు భారత్ పాకిస్తాన్ మధ్యన కూడా చేసినప్పుడు ఆ పని అని చెప్పుకుంటూ భారత్ అవమానిస్తూ పాకిస్తాన్ ఎత్తుకున్న సందర్భం చూడలేదు మీరు? అంతేందుకు చైనా మన పర్యటన వచ్చిన తర్వాత చైనాలో అవమాన పాలై మళ్ళీ భారత్ మంచి దేశం, మిత్ర దేశం అంటలేడా? అందుకనే పోస్ట్ ట్రూత్ థియరీ ఒకటి ఉంది రమణ గారు, పోస్ట్ ట్రూత్ థియరీ. దానిలో ఏంటంటే అవకాశవాదంతో ఏదైనా మాట్లాడతారు, అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ఆడతారు, అర్ధసత్యాలు చెప్తారు అని దాని థియరీ. దాని ఏంటంటే సత్యానంతర భావన అంటారు దాన్ని తెలుగులో చెప్పాలంటే. దానికి సరిగ్గా ఫిట్ అవుతారని చెప్పి ఇటీవల మొత్తం పోస్ట్ ట్రూత్ థియరీ చెప్పే లెక్చరర్లు, ప్రొఫెసర్లు అందరూ ఏం చెప్తున్నారు అంటే, ఉదాహరణ ఎవరు తీసుకుని ట్రంప్ తీసుకుంటారు, రోజుకు 6 నుంచి 8 అబద్ధాలు ఆడతారట. 8 అబద్ధాలు అంటే ఇప్పుడు మాట్లాడింది ఒక గంట తర్వాత ఉండదట. ఆయన మంచి ఉదాహరణ తీసుకుంటారు. మీరు పోస్ట్ ట్రూత్ థియరీకి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ట్రంప్ ఉంది, టెంపరీ ట్రంప్ అంటున్నాను. ఈ టెంపరీ ట్రంప్ ఇంకొక 3 ఏళ్ళు ఉంటాడు, 2.5 ఏళ్ళు ఉంటాడు, ఇంకా 2.5 ఏళ్ళు భరించాల్సింది ఇంకా అమెరికా ప్రజలు అంటున్నారు. అమెరికా ప్రజలను ఇంటా ఓడిపోతున్నాడు ఆయన, బయట ఓడిపోతున్నాడు. అప్పుడు ఆక్రోశం ఏంటంటే, ఆక్రోశం పేరుకి ఏది పడితే అది మాట్లాడుతారు అంటున్నాడు. ఇప్పుడు ఒక్కరి మీద మొత్తం ప్రపంచంలో ఏ దేశం మీద నేను వ్యాఖ్యలు చేయకుండా ఉన్నాడు ఇప్పుడు ఆయన చెప్పండి. అటు అంతేందుకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వస్తే ఎన్నిసార్లు అవమానంతో పంపించిండు, భోజనం చేయకుండా పోయిండు కదా. జెలెన్స్కీ ఆశించి వచ్చిండు, మిత్ర ధర్మంతో వచ్చిండు అమెరికాకు, మనకు వైట్ హౌస్ లో ప్రెస్ మీట్ లో సగం లేచిపోయింది కదా. అట్లే తిట్టింది కదా, పనికి వాడు అని చెప్పింది. తిట్టలేదా? పుతిన్ తిట్టలేదా? ఎవరిని విడిచిపెట్టింది చెప్పండి? మన మోడీని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు చెప్పండి? అందుకని ఇప్పుడు ఏమైంది అంటే ఆక్రోశం వల్ల వస్తున్న ఆవేశం మీద అంటున్నాడు. ఇప్పుడు మీరు అనేది చాలా కరెక్ట్, ఎందుకంటే ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే, ఇప్పుడు మీరు ఎదురని అనుకుంటా, నమస్కారం రామణ గారు, నేనంటే నమస్కారం రామన్ రావు గారు మీరు అంటారు. ఇద్దరు దుర్మార్గులు ఎదురైతే ఏమంటారంటే, ఇద్దరు దుర్మార్గులు ఎదురైతే భుజాలు రాసుకుంటూ పోతారంట. ఇప్పుడు అదే సంగతి, ఆయన ఎంత ఈయన ఎంత. ఆయనకేమో కావాల్సింది ఇజ్రాయెల్, కావాల్సింది ఇరాన్ పతనము, అట్లా ఇజ్రాయెల్ కావాల్సింది పాలస్తీనా పతనము, ఇజ్రాయెల్ కావాల్సింది లెబనాన్ పతనము. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ గోల్ అది. అమెరికాకి కావాల్సింది ఏమి లేదు. అమెరికాకి ఏం కావాలో అది మనకి అమెరికాకి తెలియదు అంటున్నాను నేను, స్పష్టంగా చెప్తున్నా. ఏ యుద్ధం వలన అమెరికా బాగుపడ్డదా? ఏ యుద్ధంలో అమెరికా గెలిచిందా చెప్పండి? ఇప్పటి వరకు వియత్నాం అనే చిన్న దేశంతో ఓడిపోయి పలాయనవాదం తెగించింది కదా. అంతకుముందు ఇరాక్ మీద యుద్ధం చేసి అణ్వాయుధాలు ఉన్నాయని కుక్కను చంపాలని పిచ్చి కుక్కను ముద్రేసి చేసి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ అనవసరంగా ఉరిదీసి
మరి కొండ దబ్బిండ్రు, ఎలకనైనా పట్టగలిగిండ్రా? అక్కడ ఒక్క చిన్న అణుముక్క దొరికిందా? వాళ్ళు అణువాయుధం దొరికిందా? లేదు కదా. అట్లానే ఆఫ్ఘనిస్తాన్ లో 20 సంవత్సరాలు రమణ గారు 20 సంవత్సరాలు ఉండి 20 సంవత్సరాల తర్వాత పలాయనవాదంతో నాకు క్షిపణలను, అక్కడ ఉన్న ట్యాంకర్లను, ఫిరంగులను ఆనే విడిచిపెట్టి అనుకొచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళు దాని పిల్లలు ఆడుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ లో. అంటే తాజాగా సార్, తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇమ్మీడియట్ గా పొసకపోవడానికి కారణం ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ ఒకెత్తైతే లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి సైనిక దాడులే మెయిన్ రీజన్ అనుకోవచ్చు అంటారా సార్? అందుకని ఇప్పుడు నెతన్యాహు ఏమంటారంటే, మీరు ఆపమన్నప్పుడు అప్పుడు మీరు ఫైర్ చేయమని ఫైర్ ఎందుకు మీ ఆదేశాలు ఎందుకు పాటించాలని అంటున్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఏమంటున్నాడు అంటే, మీరు ఆపమన్నట్టు ఆపుతున్నాం, మీరు మళ్ళీ కాల్చమంటే కాలుస్తున్నాం. ఎన్ని రోజులు మాకు ఎన్నడైనా శత్రు శేషం రుణశేషం ఉండొద్దు, మాకు లెబనాన్ శత్రు దేశం అని అంటున్నాడు. హిజ్బుల్లా దాన్ని ఆపండి, హిజ్బుల్లాను, హౌతీని, హమాసు వీళ్ళ తీవ్రవాదులు దాడి చేస్తుంటే మేము ఎందుకు నష్టపోవాలంటున్నాడు. అసలు ఇజ్రాయెల్ దేశం ఏర్పడేది 49 తర్వాత కదా. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు ఉంది? కదలేదు కదా. ఒంటే గుడారం లాగా లోపలికి వచ్చి మనం వెంటే గుడారం మనిషి అని ఒకటి కథ ఉంది కదా బాబు గారు, మీకు తెలుసు. ఆ రకంగానే ఇవాళ ఇజ్రాయెల్ దేశం ఏర్పడకుండా కదా. గాజా స్ట్రిప్ ఏంది, పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికా వేలు పెట్టడం వల్ల వచ్చిన సమస్య అంటుంది. పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికా వేలు పెట్టడం, దానివల్ల వస్తున్న సమస్య. ఇంకోటి ఇరాన్ యొక్క సైనిక శక్తిని సిఐఏ కూడా అంచనా వేయలేదు అంటున్నాడు. ఇప్పుడు 2 రకాల విఫలమైంది సిఐఏ. ఒకటే అంతర్గత భద్రతలు విఫలమైంది. ట్రంప్ మీద 3 హత్య ప్రయత్నం జరిగినాయి. సరే, మొదటిసారి ఎన్నికల ప్రచారం, రెండోసారి హోటం అనుకున్నాం. ఇప్పుడు వైట్ హౌస్ మీదకే వచ్చింది కదా తీవ్రవాదం కదా. మరి సిఐఏ ఏం చేస్తున్నట్లు లెక్క? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వేరే దేశానికి పోతే రాజు వెడలే రాజు తేజముల అన్నట్టు పోయేటప్పుడు ఆయన ఫుడ్, ఆయన విమానం, ఆయన కథ చూసాం కదా. మన భారతదేశానికి వచ్చిన చైనాకు పోతే చూసింది కదా ఎట్లా వాడినో. మనకు షాంఘై సదస్సులో చైనాలో మన అంతకుముందు ఎట్లా వాటిని చూసింది కదా మనం. అందుకని నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మొన్న పర్యటన చేసినప్పుడు చూసుకుంటే ఆఖరికి ఐడెంటిటీ కార్డ్స్ కూడా అందులో ఏం చిప్పు పెడతారో రేపు పొద్దున వాడు ఏమన్నా గూఢచర్యం చేస్తారని చెప్పి విమానాశ్రయంలో విలువైన బహుమతులతో చెత్త బుట్టలు పడేసి ఇంటికి రావాల్సి వచ్చింది కదా ట్రంప్. మరి వేరే దేశాలలో అంత భద్రత పాటించే ట్రంప్ వాళ్ళంతా మన రాజకీయము, మరి తన దేశంలో తన వైట్ హౌస్ మీదకే తీవ్రవాదులు దాడి చేసింది కదా. దగ్గర దాకా వచ్చి 100 మీటర్ల ముందు దాకా వచ్చింది కదా. ఎక్కడ సిఐఏ విఫలం కదా. ఇంకొకటి, ఇరాన్ సైనిక శక్తిని, అదే ఇజ్రాయెల్ కోపం ఏంటంటే ఇరాన్ సైనిక శక్తిని సరైన విధంగా అంచనా వేయలేదని కోపం ఇజ్రాయెల్. ఎందుకు కోపం అని చెప్తాను. ఇజ్రాయెల్ కు ఐరన్ డ్రోమ్ ఉంది. ఐరన్ డ్రోమ్ కంటే పెద్దది గోల్డెన్ డ్రోమ్. ఎవరిది? అమెరికాకు ఉన్నది. మీ గోల్డెన్ డ్రోమ్ ఏంది, మీ సిఐఏ ఏంది, మీ అంతర్గత భద్రత ఏంది, మీ బయట భద్రత ఏంది అని చెప్తే ఇరాన్ కు ఆ చుట్టుపక్కల దేశాలు, గల్ఫ్ దేశాలు తప్పి దాటి క్షిపణి దాడులు చేసే లేదని వాళ్ళ అంచనా ఉంది. ఏం చేసిండ్రు? ఇరాన్ డిగో గార్సియా దీవి మీద 4000 కిలోమీటర్లు ఉంటది రమణ గారు, మీకు తెలుసు. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియా దీవి మీద వాళ్ళు దాడి చేయగలిగినారు. రేపు అమెరికా మీద దాడి చేయడానికి నమ్మకం ఏమైంది అని భయానికి ఒక రకంగా చెప్పాలంటే, ఇంత బయట విమర్శలు ఎదుర్కోలేక బయటకు ఎట్లా రావాలని పాకిస్తాన్ లాంటి దుర్మార్గ దేశాలను మధ్యవర్తిత్వం ఎందుకు అనుకున్నాడు అంటే, మనలాంటి భారతదేశం ఇటువంటి దుర్మార్గ మధ్య దాడారి పని చెయ్యదు కనుక అక్కడ ఎన్నుకున్నాడు. ఆయనకి ఏంటంటే బండ కింద చేయరికింది, ఎట్లా తీసుకుందాం, ఎట్లా విడ్రా చేసుకుందాం అని ఆలోచన చేసిండు ట్రంప్. అయితే మీరు మొదలుపెట్టింది మీరే, ఇంత దాకా వచ్చినాక ఎట్లా వాళ్ళు పూర్తిగా ఇరాన్ పీచమనసాల్సిందే, ఇరాన్ మొత్తం శత్రుశేషం రుణశేషం లేకుండా చేసుకోవాల్సిందే, లెబనాన్ ఇరాన్ పని పట్టకుండా మేము వెనక తిరిగేది లేదని ఇజ్రాయెల్ అంటుంది. కాదు మేము చెప్తున్నాం, ప్రపంచం అంతా ఒంటరిని అయిపోయాని పాట పాడుకుంటున్నా, నేనేం కావాలి, నా దేశం బాగుండాలి కదా. ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోయినాయి రమణ గారు. అయితే మన అమెరికాలో ఏమైందంటే హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయినాయి. రెండోది, సెనెట్ పర్మిషన్ ఇవ్వలేదు యుద్ధానికి. కానీ దాని సాంకేతికంగా ఇప్పుడు కింద మీద పడ్డా నాదే పై చేయి అంటాడు కదా ట్రంప్. అందుకనే 55 రోజులు అయింది. 55వ రోజు నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కనుక, కాల్పులు లేవు కనుక యుద్ధం అయిపోయినట్టే. 60 రోజులు కాలే కనుక సెనెట్ పర్మిషన్ అవసరం లేదని అక్కడికి వచ్చి తప్పించుకున్నాడు సాంకేతికంగా. కానీ రాజకీయంగా తప్పించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు రిపబ్లికన్ తన పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, డెమోక్రాట్లు ఎట్లా. సరే, అంటే హెజ్బుల్లా మీద దాడులు చేస్తే మీతో ఫ్రెండ్షిప్ కొనసాగదు ఖచ్చితంగా. అలాగే వీటికి సంబంధించి కూడా, అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఇరాన్తో దౌత్య ప్రయత్నాలన్నీ కూడా మీ వల్లే దెబ్బతింటున్నాయి అని ట్రంప్ ఆరోపించడం, కానీ వీటిని ఎలా తీసుకుంటున్నాడు నెతన్యాహు? అంటే నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఈ విషయంలో ట్రంప్ కరెక్ట్. ఎందుకంటే
అవుతున్నామ్మా అని ఇప్పుడు 21 గంట అక్కడ జరిగితే మన చర్చలు జరిగితే పాకిస్తాన్ లో ఫస్ట్ దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఏది ఒప్పందం జరగొద్దని కోరుకుంటుంది ఇజ్రాయెల్. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ కానీ యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు. అమెరికానేమో చేతులు కాల్చుకుంది కనుక చేతులు కాలినాకనే ఆకులు పట్టుకుందాం, వాళ్ళు చేతులు కాలినాయి ఆల్రెడీ అమెరికా, ఆకులు పట్టుకుందాం వాళ్ళు చూస్తున్నారు. సమస్యలు ఎట్లా చేతులు కాలినాయి కదా, మొత్తం మూతి కాల దాకా చూద్దామని వీళ్ళు అంటున్నారు. అందుకని ఇజ్రాయెల్ కు అమెరికాకు మధ్య ఏంటంటే యుద్ధం కొనసాగిస్తాము అని ఇజ్రాయెల్ అంటుంది, ఆపుదామని అమెరికా అంటుంది. ఇద్దరి మధ్యన విభేదం అది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరిని, ఇప్పుడు నిన్ను కొట్టలేక ఇంకోండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ముఖ్యంగా తల్లి ఏం చేస్తారు అంటే, ఇద్దరు పిల్లలు తప్పు చేసి వస్తే చిన్నవాడిని కొడుతుంది, మొత్తం పెద్దవాడిని కొట్టారు కదా, వాడికి బుద్ధి వస్తుంది కదా, వీడిని చూసి భయపడతాడు కదా. అమెరికాను కొట్టలేదు ఇరాన్. ఏం చేస్తుంది ఇరాన్ ఏం చేస్తుందంటే, ఎవరిని కొట్టాలనుకుంటూ గల్ఫ్ దేశాలను కొడుతుంది. కొడితే మేము ఏం తప్పు చేసినామని గల్ఫ్ దేశాలు అడిగినాయి. నేను ఆనాడు సమాధానం చెప్పిన, అమెరికా సైనిక స్థావరాలను మీ దేశంలో ఉంచుకోవడం మీరు చేసిన తప్పు కనుక వాడు అమెరికాను కొట్టలేడు ఇరాన్, కానీ మిమ్మల్ని కొడుతున్నాడు కదా, అంతే కదా. ఇప్పుడు మీ విమానాశ్రయం మీద దాడి చేస్తారు, మీ చమురు బావుల మీద దాడి చేస్తారు కదా. అట్లనే ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తుందంటే, ఇరాన్ కొట్టలేకపోతుంది. ఇరాన్ కు సంబంధించిన అంశాలున్నా లేకుంటే ఇరాన్ కు దోస్తీ ఉన్న లెబనాన్ కొడుతుంది, మన పాలస్తీనాన్ని కొడుతుంది, ఇవన్నీ కొడుతుంది ఇజ్రాయెల్ కూడా. అందుకని ఇప్పుడు ఏమొస్తుంది విభేదం అంటే, మేము శాంతి చర్చలను పోతే మీరు దుందుడుకపోతున్నారు, మా మాట వినకుండా అన్నాడు. అందుకని మాట ఒక్కసారి అడ్డు దాటినాక ఇజ్రాయెల్ కూడా వినదు అంటున్నా. ఇజ్రాయెల్ కూడా మొండి దేశమే కదా. అమెరికా నెతన్యాహు ట్రంప్ అంటే 2 సార్లు ఎన్నికైండు, నెతన్యాహు అట్లా కాదు కదా. తరతరాలు అంటే వరంగా చెప్పిన 10 దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాడు కదా. ఆయన కొనసాగే దానిలో ఇంకో మాట ఉన్నది, మీరు అసలు ట్రంప్ చాలా సార్లు శత్రువు అయితే ఒక రకంగా మాట్లాడతారు, మిత్రువు అయితే ఒక రకం, దాన్నే పాజిటివ్ బొమ్మ పరుసు 2 చెప్తాడు. మీరు చూడండి, నెతన్యాహును మెచ్చుకున్న సందర్భం ఉంది, నువ్వు ఎన్నికైన అధ్యక్షుడు కాదు అన్నాడు. ఏది ఇంకా ఎన్నికలు ఉండాలి, నువ్వు ఎన్నికైన అధ్యక్షుడు కాదన్నాడు. గతంలో ఇదే మాటను జెలెన్స్కీ విషయంలో కూడా వాడింది. 4 ఏళ్ళు అయిపోయింది నువ్వు నీ ఎన్నిక లేదు పొమ్మన్నాడు. ఏది జెలెన్స్కీ తన మాట వినకపోతే, అంటే తన పరప ఏదండి, అది ఎవరినైనా సరే ఎప్పుడైనా ఏ మాట అయినా అనగలుగుతాడు. కానీ ట్రంప్ కాలం ఎక్కువ కాదు కదా, అమెరికాలో ఇంకొక 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటాడు ఆయన. తర్వాత వాట్ నెక్స్ట్? కానీ ఇరాన్ ఎప్పటికుంటది, నేను ఎప్పటికుంటా, ట్రంప్ మాట ఎందుకు వినాలని ఇప్పుడు నెతన్యాహు అంటాడు కదా. ఇప్పుడు ట్రంప్ పీరియడ్ ముగిసిన తర్వాత ఆయన ముగిసిన అప్పుడే వ్యాసాలు రాసుకుంటాడా, లేకుంటే వ్యాపారం చేసుకుంటాడా, కొడుకుతో కలిసి షిప్ తయారు చేసుకుంటాడా, క్షిపణులు తయారు చేసుకుంటే ఆయన ఇష్టం, అది అయిపోతుంది. అమెరికా అధ్యక్షుల సంగతి మీకు తెలుసు కదా, 4 ఏళ్ళ బాగవుతాయి, 4 ఏళ్ళ తర్వాత మాకు 8 ఏళ్ళు బాగవుతాం, తర్వాత ఇంటికి వాల్సిందే కదా. ఇక్కడ నెతన్యాహు అది కాదు కదా. నెతన్యాహు గాని ఇటు ఇరాన్ లో గాని నియంత్రణ ఎప్పుడు కూడా వాళ్ళు చచ్చదాకుంటారు. చచ్చదాకుంటానికి ఏముంటది, శత్రుత్వం చావో మారణ చావో రేవో తేల్చుకుని దాకుంటది. ట్రంప్ అట్లా కాదు కదా. ట్రంప్ ఇంకోటి ఏమైందంటే రమణ గారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అన్నిటికంటే ఖరీదైన యుద్ధం చేసి ట్రంప్, చాలా పెద్ద ఖరీదైన యుద్ధం. సమస్య లేదు. కొన్ని ఇజ్రాయెల్ తక్కువ చేస్తున్నా అంటే ఇజ్రాయెల్ కూడా ఖరీదైన యుద్ధం చేస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ చేసే యుద్ధం మేము పుట్టుకు చిన్న. కానీ ఏదైతే అమెరికా చేసిన యుద్ధం ఏంటంటే వైమానిక దళంతో యుద్ధం చేసింది, ₹1,00,00,000 వాళ్ళు నష్టపోయింది. అదే ఇరాన్ ఏమో డ్రోన్లతోని, ఆయన $1,00,000 చేస్తే $1,00,00,000 వాళ్ళు చేసిండ్రు కనుక నష్టపోయిండ్రు. అందుకని ఇప్పుడు ఇరాన్ మనకు సేఫ్ గానే ఉంది, ఒక రకం చెప్పానంటే అటు పక్కన నష్టపోయింది. కానీ ఇరాన్ ఇప్పటికి కూడా భూతల యుద్ధానికి వస్తే అమెరికాను ఓడించే శక్తి ఇరాన్ కు ఉన్నది. అది తెలిసి ఎందుకు మనం యుద్ధానికి పోదామని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు వైజ్ మ్యాన్ గా అయ్యింది. ఎందుకంటే బుద్ధి వచ్చింది, చేతులు గాలినాకనే ఆకులు పట్టుకున్నాడు. అంటే ఆ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. కానీ అనుభవానికి వచ్చిన తత్వం బోధపడింది ఎందుకంటే ఇజ్రాయెల్ బోధపడతలేదు. ఏదైనా సరే చావో ఇరాన్ ఎంత మొండిగా ఉందో ఇజ్రాయెల్ కూడా అంతే మొండిగా ఉన్నది. కానీ మధ్యన ఇరికి ఇప్పుడు ఏమైందంటే, ఎటు కాకుండా ఇరికి ఏమైందంటే, కుంజర యోధంబు జొచ్చే మన దోమ కుత్తుక చొచ్చినని ఓ పద్యం ఉన్నది. మన రాయలవాడ ఆస్థానం చదువుతారు. కుంజర యోధం అంటే గుంపు పోయి దోమ కుత్తుకలో పోయింది. అంటే దోమ కుత్తుకేది హర్మోజ్ జలసంధి. కుంజర యోధం ఏంది అంటే అమెరికా రిపబ్లికన్ పార్టీ గుర్తు మీకు తెలుసు కదా, ఏనుగు గుర్తు కదా. అమెరికా ఏనుగులన్నీ పోయినా కూడా అక్కడ ఇరికిపోయినాయి, అంతే కదా. అందుకని చూడండి, హర్మోజ్ జలసంధి లోపట మధ్యనేమో ఇరాన్ ఆపుతున్నది, ఈ యువతల ఈయన ఆపుతున్నాడు, ట్రంప్ ఆపుతున్నాడు, యువతల కావాలి ఆపుతున్నాడు గేట్ కాడ. ఈ ఇద్దరి మధ్యన ఏమైతుందంటే, భూతల యుద్ధం చేస్తామని అమెరికా అధ్యక్షుడు అంటే ఇరాన్ గట్టి జవాబు ఇచ్చింది. మీరు కనుక మా ప్రాంతంలో 10,000 మంది సైనికులు ఇప్పటికి కూడా సముద్రంలో పడి ఏడుస్తున్నారు. 2 బ్రెడ్ ముక్కలు 2-3 పంచుకుంటున్నారట మొత్తం మీద. అక్కడి నుంచి వాళ్ళు కనుక మేము భూతల యుద్ధం మొదలు పెడితే ఎప్పుడైనా గెరిల్లా యుద్ధంలో స్థానికుడిది పై చేయదు. ఇప్పుడు స్థాన బలమే కానీ వనబలం కాదయ్యా విశ్వదాభిరామ, స్థాన బలం వాళ్ళకున్నారు. అక్కడికి పోయినాక రేపు ఎప్పుడైనా సరే మిమ్మల్ని షార్క్ చేపలకి వేస్తాం ఎర్ర సముద్రంలో అని ఇదే ఇరాన్ అన్నది కదా. అందుకని అమెరికా ఎట్లా చేసి బండకితే చేయరికింది అని ఎట్లా విడ్రా అయిదామని అమెరికా చూస్తుంది. అయితే సార్, ఈ 2 పర్సనాలిటీస్ ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒకరికేమో ఖచ్చితంగా యుద్ధంలో గెలవాలి,
యుద్ధం చేస్తూనే ఉండాలి ఇజ్రాయెల్కి. అండ్ అసలు ఇంకొకళ్ళకి అంటే ట్రంప్కి ఆ యుద్ధాన్ని ఎలా అయినా ఆపేసి తానే పెద్ద గ్లోబల్ లీడర్నని, ప్రపంచ శాంతిని కోరుకునేవాడిని అనేటువంటి పేరు కొట్టేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఈయనున్నాడు. సో అంటే వీళ్ళిద్దరికీ పొసగకపోవడం అనేది కంటిన్యూ అయితే పరిస్థితి ఏమిటంటారు? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితి ఏమిటి? రమణ గారు మంచి ప్రశ్న. ప్లస్ కలిసి ఏమవుతుంది తెలుసు, మైనస్ అవుతుంది కదా. అవును, మైనస్ కలిసి ప్లస్ అవుతుంది. అవును. ఇప్పుడు ఇద్దరు నియంత్రణే ఒక రకంగా చెప్పాలండి. అమెరికా పార్టీలో అమెరికా నియంత చెల్లదు కానీ నియంత్రణే ఏది అధ్యక్షుడు కనుక ఇద్దరు నియంత్రణ మధ్యన ఈ పోరాటం ఏమవుతుందంటే ఇద్దరు ఓడిపోతారు, చెరొక పడిపోతారు. నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే ఇజ్రాయెల్ తన మాట వినలేదనుకుంటే అక్కస్ పెరిగినా కొద్దీ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. గతంలో నాటో కూటమిని హర్మజ్ జలసంధిలో మనం మోహరిద్దాం, మీరు అందరు రాండి కలిసి రండి అంటే మీ యుద్ధంలో మేమేది కలిసి వస్తాం అన్నారు కదా. నాటో కూటమి కానీ మన నాటో కూటమి విచ్ఛిన్నం అయిపోయింది, పోయింది. మీతో నీ తెరువు పోతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా నష్టపోతాం, మేము కూడా నష్టపోతామని వాళ్ళు అనుకున్నారు. అట్లానే ఇంకా రకరకాలుగా గల్ఫ్ దేశాలను రమ్మని, గల్ఫ్ దేశాలు కూడా ఏమన్నా ఇప్పటికే నష్టపోయింది చాలు మా మహానుభావ, మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీ సైనిక స్థావరాలు వాళ్ళు రాలేదు. అమెరికా ప్రజలు 2500 చోట్ల సుమారు 90 లక్షల మంది అంటే 1 కోటి మంది ప్రజలు నిరసన వ్యక్తం చేసింది అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకంగా. చూసాం కదా మనం. అంటే ఇక్కడ ఇంట బయట అంతట్లా వ్యతిరేకున్నాను. కానీ మీరు అన్నది ఒకటి ఏంటంటే అమెరికా అధ్యక్షుడికి ఎట్లా చేసి నేను శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలి, శాంతి బహుమతి పొందాలి, నోబెల్ శాంతి బహుమతి పొందాలని అనుకుంటున్నాను. సమస్య లేదు, అది రాదు. వాళ్ళు ఇంకోటి శాంతి బహుమతి ఇవ్వనందుకు కూడా వాళ్ళని కూడా విమర్శించండి, ఇష్టం ఉండదు ఇచ్చిన వాళ్ళని కూడా చూసిన శాంతి బహుమతి పనికిరాని ఫార్స్, మీరు ఇచ్చే శాంతి బహుమతి పనికిరాని పోను, నాకు ఇస్తే కరెక్ట్, నాకు ఇవ్వకపోతే పనికిరాని పొమ్మని కదా. అందుకనే అమెరికా అధ్యక్షుడి మాటలు వాళ్ళు అంటే రోజుకో మాట, గంటకో మాట, రోజుకో పూటకో మాట మాట్లాడే కథల ఇప్పుడు ఇజ్రాయెల్ కొరకడానికి కొయ్యగా మారిపోయింది. తనకు ఇజ్రాయెల్ ఎట్లా వెనక్కు పంపించే పరిస్థితి లేదు. అంటే తను చెప్పిన మాట ఇజ్రాయెల్ ఇంట్లేదు కనుక మేమెందుకు వినాలని చెప్పి ఇటు పక్కన ఇరాన్ అంటుంది. ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ లో కాకుండా ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకో మధ్యవర్తిత్వం మన వేరే దేశాన్ని ఎన్నుకొని చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఇదే సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్ పీఠముడి వేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తంలో అమెరికా బాగానే ఉంది, ఇరాన్ బాగానే ఉంది, విందాం అనుకుంటున్నారు. కానీ అణ్వాయుధాలు తయారు చేసే ఏదైతే యురేనియం 60-70% అక్కడ శుద్ధి చేయబడ్డది. 90% శుద్ధి చేయబడితే వాళ్ళకి ఆయుధాలు దక్కినట్టే. అది పిచ్చివాడి చేతిలో రాయి, మొట్టమొదటి ఆయుధాన్ని మా మీదే ప్రయోగిస్తారు అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు భావన. అసలు వాళ్ళ దగ్గర ఏం లేదు, చూస్తే మేమే తీసుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తాం, నిర్వీర్యం చేస్తాం, మేము ఒప్పందం వదిలించుకొని అండి అమెరికా సర్ది చెప్తుంది. సార్ ఇన్ని యుక్తాయుక్త విచక్షణల మధ్య మిడిల్ ఈస్ట్ లో ఒక నమ్మకమైనటువంటి మిత్ర దేశాన్ని యుఎస్ వదులుకోవడానికి సిద్ధంగా ఉందంటారా? అంటే ట్రంప్ నోటి దురుసు వల్ల కావచ్చు, తెంపరితనం వల్ల కావచ్చు, ఆయన చేష్టల వల్ల కావచ్చు, అంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్షిప్ కంట్రీని, అలాంటి ఒక మిత్ర దేశాన్ని మిడిల్ ఈస్ట్లో వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉందంటారా అమెరికా? రెండు మంచి మిత్ర దేశాలు ఏం కావాలి, ఒకరి అవసరాలకు ఒకరు తీసుకున్నారు అంతే. ఇజ్రాయెల్ అవసరం ఇజ్రాయెల్ అమెరికాతో, అమెరికా అవసరం ఇజ్రాయెల్ తో అమెరికా అంతే. అంటే ఆ అవసరాలే ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసే అంటారు. అంతే, అంతకని ఏం లేదు. కనుక ఈ అవసరార్థం ఫ్రెండ్షిప్ ఎప్పుడు పనికి రాదంటున్నాడు. ఒక నెతన్యాహు ట్రంప్ కంటే 100 రెట్లు నీ అంత సమస్య లేదు నెతన్యాహు. కనుక అమెరికా అధ్యక్షుడు 4 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు, అది అక్కడిది. కనుక అక్కడ నియంతగా అమెరికాలో స్థానం లేదు. వాళ్ళ కాకపోతే రేపు పోవాల్సిందే. రెండోసారి పొడి చేయడం, మూడోసారి పొడి చేయడం వీల్లేదు. సరే ఎత్తుకుతున్నాడు, ఏది నేను 2 సార్లు వరుసగా గెలవలే కదా, రెండోసారి వరుసగా గెలిచినప్పుడు కానీ నేను మరోసారి పోటీ చేయొచ్చు, లీగల్ గా తీసుకుంటా అని. ఇంకోటి ఏంటంటే కోర్టులు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, యుద్ధాన్ని సమర్థిస్తలేదు, సుంకాల యుద్ధాన్ని అంత సమర్థిస్తలేరు, చూస్తున్నాం కదా. అందుకనే ఇజ్రాయెల్ తన స్టాండ్ అట్లాగే ఉంచుకుంది. మారింది అమెరికా స్టాండే అంటున్నాడు ప్రతిసారి కూడా. వాళ్ళు యుద్ధం వద్దంటే యుద్ధం చేయమన్నది ఇజ్రాయెల్ కదా. అంతేందుకు 12 రోజులకు శాంతి కుదిరింది 2025లో. మళ్ళీ 2026 ఫిబ్రవరి 28 నాడు ఇజ్రాయెల్ కు తెలియకుండానే యుద్ధం మొదలుపెట్టింది అమెరికా. అది మొదలుపెట్టగానే వెంటనే ఇజ్రాయెల్ కూడా క్షిపణి దాడి చేసింది. ఏది మన విద్యార్థులు చనిపోయిన స్కూల్ మీదనేమో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పటికీ నేను చేసినాను ఇజ్రాయెల్ అంటుంది, కాదు వాళ్ళు కాదు నేనే చేసినా ట్రంప్ అంటున్నాడు. ఇప్పటికి కూడా 186 మంది పిల్లలు చనిపోయాను కదా రమణ గారు, దాని మీద ఇజ్రాయెల్ ఏమో నేను దాడి చేసినా అంటుంది స్కూల్ మీద. ఆ స్కూల్ మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే అక్కడనే పక్కనే బంకర్ ఉన్నది, ఆయుధాలు దాచిపెట్టారు, దానికోసం చేసిన మన పిల్లలు చంపాలని మాకు ఏం లేదు అని ఇజ్రాయెల్ వివరణించుకుంది కూడా. కాదు మేమే చేసినామనేమో అమెరికా అంటుంది. ఈ రెండు చూడండి. ఇటు పక్కన మాత్రం బంకర్ మీద దాడి చేసి 44 మంది చంపింది మాత్రం అమెరికా క్షిపణి పోయింది. అమెరికా వాళ్ళే పూర్తి స్థాయిలో మన ఇది మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టడము, మొత్తం నిఘా పెట్టడము, తర్వాత GPS వాడి పూర్తి స్థాయిలో దాన్ని 44 మంది ఎక్కడ సమావేశం తెలుసుకొని 28 ఫిబ్రవరి యుద్ధం
మానవహనంతో మొదలైంది ఆ రోజే రెండు చోట్ల కూడా విద్యార్థుల మీద ఆ రెండు కూడా. సార్ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్యలో జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ఇరాన్ ఏమైనా చంకలు గుద్దుకుంటుందంటారా? ఇరాన్కి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? కానీ వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇప్పుడు కాకపోతే రేపైనా కలుస్తారని ఇరాన్ భయపడుతూనే ఉంటారు. ఇరాన్ ఎప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ నమ్మది, అమెరికా నమ్మది. కాల్పుల విరమణ అంటే ఇరాన్ ఎంత జాగ్రత్తగా ఉందంటే, మీరు కాల్పుల విరమణ అంటుండ్రు కానీ సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా ఒక్కడు కూడా ఆయుధం విడిచిపెట్టొద్దు, మన జాగ్రత్తలు మనం ఉందామని చెప్పి అసలు హిజ్బుల్లా మన ముస్తఫా కొమేని ఉన్నాడా లేడా తెలియదు ఇప్పటికి కదా, ఉన్నాడా లేదు ఎవరికి కనపడి. అదే నెతన్యాహు మీద అదే ఆరోపణ వచ్చింది, నెతన్యాహు చచ్చిపోయాడు లేడన్నారు. కానీ టీ దాక్కుడు కనపడ్డాడు, కావాలని బయటకు వచ్చి టీ దాక్కుడు కనపడ్డాడు. అయితే ఇప్పుడు అక్కడ ఇరాన్ లో ఒక క్రమశిక్షణ, రమణ గారు మీరు గమనించాలి, మీకు తెలుసు అక్కడ ఏంటంటే సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా, సుప్రీం ఏదైనా కావచ్చు, ఆకాశవాణి కావచ్చు, సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా ఒక్కడు కూడా ఆయుధం విడిచిపెట్టదని వాళ్ళ కమిట్మెంట్. అంటే చావరేవో తెలుసుకోవడానికి అక్కడ ఉన్నారు. అమెరికా ప్రజలు అటు సిద్ధం లేదు కదా, ఇక్కడ ప్రజలతో సహా చిన్న పిల్లవాడితో సహా ఇరాన్ లో సిద్ధమైంది. అది కరెక్ట్ అని ఫండమెంటలిస్టులు అందరూ అట్లా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మానవ బాంబులు, ఒక్కొక్కడు ఒక మానవ బాంబు అనుకోండి. అటువంటి అప్పుడు వాళ్ళకి దోకలేదు. ఇరాన్ కూడా ఏమన్నది, ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని పెట్టి దొంగ దెబ్బ తీస్తుంది అమెరికా, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలని వాళ్ళు తయారున్నారు. సేమ్ అదే పక్క ఇరాన్ భయపడ్డ ఇజ్రాయెల్ కూడా అదే రకంగా ఉన్నది. ఇజ్రాయెల్ కూడా ఎక్కడ తగ్గలే. కాల్పుల విరమణ ఒప్పందం అంటే అమెరికాతో కలిసినా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ వీళ్ళున్నారు. కానీ అమెరికా అమాయకంగా ఏంటంటే, అమెరికా అధ్యక్షుడి చర్యలు అవి రోజు పూటొక మాట, మనకి ఏంటంటే గులకరాయి టైప్ మాటలు కనుక ఆయన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇప్పుడు ఏది ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో పొసిగినా పొసగకపోయినా యుద్ధం పరిస్థితి ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? ఫైనల్ గా క్లుప్తంగా ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మంచి ప్రశ్న సార్. చివరిగా ఒక మాట చెప్తాను ఏంటంటే, ఈ యుద్ధం ఇప్పుడంతా ఆగేటట్లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఆరోపిస్తున్నట్టే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో యుద్ధం ఆగొద్దని కోరుకుంటుంది, ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తే కావద్దని కోరుకుంటుంది. కనుక యుద్ధం ఇప్పుడు ఆగే పరిస్థితి, యుద్ధం ఆపే చర్యలన్నిటికీ విఘాతం కలిగిస్తుంది ఇజ్రాయెల్ మాత్రమే. కనుక అమెరికా అధ్యక్షుడు ఆవేశంలో అర్థం ఉంది, ఈ విషయంలో నెతన్యాహు వ్యతిరేకంగా అర్థం ఉన్నది. కానీ పరుషమైన మాట్లాడండి కదా, రేపో ఎల్లుండో చూడండి మా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చాలా మంచి మిత్రుడు అని రేపు అనకపోతే అడగండి. సార్ ఎగ్జాక్ట్లీ, ట్రంప్ వ్యవహార శైలి మనకు తెలియదు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి.